రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్మెట భూపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు బ్లూ ఇండియా పార్టీ 2వ వార్షిక సభ ఇంత విజయవంతంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి స్టేజ్ మీద అలంకరించిన మా ప్రెసిడెంట్ గారు బొంగు ప్రసాద్ గౌడ్ గారు, ఉపాధ్యక్షులు షేక్ అమీనుద్దీన్ గారు, మరి రాష్ట్ర కోఆర్డినేటర్ సెంట్రల్ కోఆర్డినేటర్ సెంథిల్ గారు, మరి నాగేష్ భూషణ్ గారు, అదేవిధంగా కార్యదర్శులు శ్రీలత గారు మరియు భానోత్ లింగన్న గారు, అదేవిధంగా మా కోశాధికారి మా ట్రెజరర్ మధు భూంపల్లి గారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఈ వార్షికోత్సవం ఇక్కడ జరుపుకోవడం, మరి పెద్ద ఎత్తున జనం తరలి రావడం ఇది చూస్తూ ఉంటే మరి బ్లూ ఇండియా పార్టీ మున్ముందు ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో ఎలక్షన్లో కూడా పాల్గొని మరి బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. మరి మొన్ననే మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే మరి మహారాష్ట్ర నుంచి కొందరు కోరిన బ్లూ ఇండియా పార్టీని ఆహ్వానించి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు బీఫామ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా భారతదేశం మొత్తం బ్లూమయం కావాలని మా బ్లూ ఇండియా పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఇవన్నీ ఈరోజు భారతదేశంలో ఒక కాషాయవనంగా మారుద్దాం అనుకుంటున్నటువంటి కొన్ని పార్టీలకు ఆల్టర్నేట్గా ఎదిగిందే బ్లూ ఇండియా పార్టీ. మెజార్టీ ప్రజలు అయిన మనం ఎవరు కోట్లేస్తున్నాం? కూర్చోవాలమ్మా, ఒక్క 5 నిమిషాలు కూర్చోవాలి. మనం ఎవరు కోట్లేస్తున్నాం? అగ్రవర్ణాలకు, ఆధిపత్య వర్గాలకు, ఆధిపత్య పార్టీలకు ఓట్లేస్తా ఉన్నాం. మరి మనం ఓటేసుకోవాలా వద్దా? మన ఓట్లు మనం వేసుకోవాలి, మన వాళ్ళనే గెలిపించుకోవాలి. మన పార్టీలుగా ఎదిగినటువంటి మన బ్లూ ఇండియా పార్టీని మీరందరూ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మనదా? మన వర్గాల నుంచి ఒక్కరినన్నా పిఎంని కానీ సీఎంని కానీ చేసిందా? మన వాళ్ళు ఎవరైనా చేసిరా? చేయలేదు కదా. మరి మన వర్గాలకు అండగా ఉన్నటువంటి పార్టీ బ్లూ ఇండియా పార్టీ. ఒక ఎస్సీని కానీ, ఒక బీసీని కానీ, ఒక ఎస్టీని కానీ, ఒక మైనార్టీని కానీ ముఖ్యమంత్రిని చేయని ఈ పార్టీలు మనకు అవసరమా? తెలుసుకోవాలి. ఈ పార్టీలో ఉంటే, బ్లూ ఇండియా పార్టీలో ఉంటే మన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు గౌరవంగా మన వాళ్ళు రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది. మన ఓట్లు మనం వేసుకుందాం, మన వాటాను మనం తెచ్చుకుందాం. అన్ని రంగాలలో మనకు చాలా అన్యాయం జరిగింది. మరి ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే బ్లూ ఇండియా పార్టీ ముందుకు వస్తూ ఉంది. మీరందరూ కూడా దానికి తోడుగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఓటు ఎట్లొచ్చింది మనకు తెలుసుకోవాలి. ఓటు ఎన్నో కష్టాలతో కూడుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టం చేసి మరి ఎన్నో వెయ్యి ప్రయాసాలతోని మనం ఓటును సాధించుకున్నాం. మరి ఆ ఓటును మన వర్గాలకు వేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. కూర్చోండమ్మా, ఏమైంది? ఒక 5 నిమిషాలు అయితే వెళ్ళిపోదురు కానీ. హలో, ఏదేమైనా
మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఒక ఎగ్జాంపుల్ వినండి. మనం ఒక ఊర్లో ఉంటాం, ఒక 100 ఇండ్లు ఉంటాయి. వాళ్ళ 4, వాళ్ళ యొక్క ఒక ఇల్లు, ఇంకో వర్గాన్ని 3 ఇండ్లు ఉంటాయి. వాళ్ళు సీఎంలు అవుతారు, మనం ఇట్లే ఉంటున్నాం. మనం ఏం కావాలో తెలుసుకొని మనం వర్గాలకు ఓట్లేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, మరి మా ప్రెసిడెంట్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా.